హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ఓటింగ్ ఆర్డర్ అయితే చూసేద్దాం ఇప్పుడు. సో ఓటింగ్ ఆర్డర్లో ఫ్లోరా షైనీ గారు నిన్న ఆమె ఆడి మరీ గెలుచుకున్న కారణంగా ఆమెని ఈ నామినేషన్స్లో నుంచి తీసేశారు బిగ్ బాస్. నిజంగా సూపర్గా ఉంది కదా ఈ ట్విస్ట్ మాత్రం. ఇక ఆమె ఓట్స్ కూడా అందరి ఓట్స్ కలిపి ఇక రాము రాథోడ్కి అయితే సూపర్గా వేసేస్తున్నారు అందరూ ఆడియన్స్ అంతా. ఇక అందుకని అతను మాత్రం హైలో ఉన్నాడు రాము రాథోడ్. ఇక నెక్స్ట్ వచ్చేసి హరీష్ గారు. సో హరీష్ గారికి కూడా కొద్దో గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూనే ఉందంట. ఈయన కోపమే ఈయనకి మంచి చేస్తున్నట్టు కొంతమంది అనుకుంటున్నారు, ఈయన కోపమే ఈయనకి శత్రువు అవుతుందని ఇంకొంతమంది అనుకుంటున్నారు. ఈయన కొద్దిగా కోపాన్ని తగ్గించుకొని ఇరిటేషన్ని తగ్గించుకొని అందరితో కొద్దిగా కలుస్తూ ఉంటే ఇంకొన్ని రోజులు ఈయన సర్వైవ్ అవ్వచ్చు. బట్ ఈయన పద్ధతి మార్చుకోకపోతే మాత్రం ఈయన కూడా టాటా బై బై చెప్పాల్సిందే. ఏది ఏమైనప్పటికీ ఈయన కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే కొద్దిగా ఉంది. ఇక పవన్ కళ్యాణ్కి కూడా ఫస్ట్లో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా వస్తుంది. బట్ ఇతని బిహేవియర్ వల్ల ఇతను కూడా కొద్దిగా తగ్గిపోతూ వస్తున్నాడు. బట్ ఈసారి మాత్రం ఇతను ఉంటాడు సేఫ్ కానీ. ఇక రీతుకి ప్రియాకి మధ్య కాంపిటీషన్ మాత్రం వేరే లెవెల్లో ఉందనే చెప్పాలి. ఎవరు వెళ్ళిపోతారా అని చాలామంది ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలామంది ప్రియాని ఎలిమినేట్ అవుతుంది అని అంటున్నారు. కానీ ఇప్పుడైతే రీతు వెళ్ళిపోవాలని చాలామంది కోరుకుంటున్నారు. చూడాలి వీళ్ళిద్దరిలో ఎవరు వెళ్ళిపోతే బాగుంటుందో హౌస్లో కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే కామనర్స్గా నలుగురు హౌస్లోకి ఎంటర్ అయిపోయారు. అందరి ఓట్స్ ప్రకారం దివ్య నిఖిత ఇంట్లోనే ఉండిపోతుందంట. మిగిలిన వాళ్ళంతా బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నారు. మరి ఇది కరెక్ట్ డెసిషనేనా?